హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే G20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలిగిన అమితాబ్ కాంత్. ప్రభుత్వ సేవల్లో 45 ఏండ్లుగా వేర్వేరు హోదాల్లో పనిచేసిన అమితాబ్ కాంత్ G20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలగడం జరిగింది. 1980 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2022 జూలైలో భారత G20 షెర్పాగా నియమితులయ్యారు. G20 సమావేశాలకు భారత అధ్యక్ష వహించడానికి కొద్ది నెలల ముందు ఈ నియామకం జరిగింది. 2016-2022 వరకు నీతి ఆయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్ పనిచేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న సమయంలో అమితాబ్ కాంత్ ఇంక్రెడిబుల్ ఇండియాను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇండియన్ ఫార్మాకోపియాకు 15 దేశాల గుర్తింపు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వివిధ దేశాలకు అందించేందుకు సేకరించే టీకాల్లో 70% మన దేశమే సరఫరా చేస్తుంది. 70% టీకాలు మన దేశమే సరఫరా చేస్తుంది. అమెరికా దిగుమతి చేసుకునే జనరిక్ ఔషధాల్లో జాతీయ కంపెనీల వాటా 14% అని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించడం జరిగింది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ IPC సారథ్యంలో జరుగుతున్న 24 దేశాల డ్రగ్ కంట్రోలర్లు విధాన నిర్ణేతల సదస్సులో మాట్లాడడం జరిగింది. ఈ సదస్సును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర విదేశాంగ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు యొక్క లక్ష్యం వచ్చేసి ఇండియన్ ఫార్మాకోపియాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP కార్యక్రమానికి అవసరమైన భాగస్వాములు కుదుర్చుకోవడం. ప్రస్తుతానికి 15 దేశాలు ఔషధ ప్రమాణాల కోసం ఇండియన్ ఫార్మాకోపియాకు గుర్తింపు ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సైబర్ సురక్ష ప్రారంభం. రక్షణ రంగానికి సంబంధించి తలెత్తే సైబర్ ముప్పును అనుకరించి వాటికి దీటైన సమాధానం ఎలా ఇవ్వాలో తెలియజేస్తూ పరిష్కారం చూపే సైబర్ సురక్ష కార్యక్రమం ప్రారంభమైందని రక్షణ శాఖ ప్రకటించింది. భారత సమగ్ర రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో రక్షణ శాఖ సైబర్ సంస్థ ఈ సైబర్ భద్రతా సమావేశం నిర్వహిస్తుంది. ఈ నెల 27 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కథక్ నృత్య కళాకారిణి కన్నుమూత. ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి, నాట్య గురువు మంగళా భట్ కన్నుమూయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైప్రస్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది మకరియస్ IIIతో గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకు మోదీకి వచ్చిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 23కు చేరింది. నెక్స్ట్ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్కు చేనేత కాశ్మీరీ సిల్క్ తివాచీని మోదీ బహుకరించడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో తయారైన
వెండి పర్సును కూడా అందజేశారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జనగణన గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. జనగణన కోసం కేంద్ర హోంశాఖ, భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. జనగణన చట్టం 1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చ్ 28న జారీ చేసిన 2021 నాటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్ను జారీ చేసింది. 2027 మార్చ్ 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ 1 నాటికే జనగణనను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ టుడే 17th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.